భారత్ ఒక సైనికుణ్ణి వెనక్కి రప్పించుకోవడంలో సక్సెస్ అయితే టెర్రరిస్టుల భార్యలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాక్ సైనికులకు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ను అస్త్రంగా చేసుకుని యాసిన్ మాలిక్ అనే టెర్రరిస్ట్ను విడుదల చేస్తేనే జవాన్ను విడుదల చేస్తామనే కండిషన్ పెట్టాలని యాసిన్ మాలిక్ భార్య టీవీ డిబేట్స్లో పాల్గొని డిమాండ్ చేస్తోంది. భారత్ నుంచి లభించిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని టెర్రరిస్టులను విడుదల చేసేలా కుయుక్తులు పన్నాలని ఆ అందాల బొమ్మ అత్యంత వికారమైన పలుకులు పలుకుతోంది. మరి యాసిన్ మాలిక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కాంగ్రెస్లోని ఎవరి హయాంలో యాసిన్కు సకల అవకాశాలు కల్పించారు? మోడీ సర్కార్ ఇప్పుడేం చేయబోతోంది? కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్. మన్మోహన్ హయాంలో యాసిన్కు ఫ్రీ హ్యాండ్ ఆరోపణలు. భర్తను విడిపించేందుకు ముషాల్ హుస్సేన్ ఎత్తులు. 2019 నుంచి ఊచలు లెక్కిస్తున్న యాసిన్ మాలిక్. కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టులకు వర్తించిన మానవ హక్కులు భారతీయ జవాన్లకు వర్తించవన్న ఆరోపణలు జాతీయవాదుల నుంచే కాక సామాన్య జనం నుంచి కూడా వినిపిస్తూ ఉంటాయి. కశ్మీర్ భారత్ నుంచి విభజించడం కోసం అనేక సంస్థలు స్థాపించి అనేక మంది యూత్ను అడ్డదారులు తొక్కేలా చేసి కశ్మీర్ను అల్లకల్లోలం చేసిన నాయకుల్లో ఒకడు యాసిన్ మాలిక్. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కు అధ్యక్షుడిగా పనిచేసిన యాసిన్ మాలిక్ ఉగ్రవాదానికి రాజకీయ ముసుగేసి కాంగ్రెస్ పెద్దల మద్దతు పొందాడు. ఇలా భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అలాంటి కశ్మీర్ సెపరేటిస్ట్ 2019 నుంచి తీహార్ జైల్లో చిప్పకూడు తింటున్నాడు. దీంతో ఆయన భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్ ఇప్పుడు ఓ కొత్తదైన విచిత్రమైన వాదన తెరమెదికి తెస్తోంది. యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్ పాకిస్తాన్లో ఉంటున్న ఓ ఆర్టిస్ట్. 2023లో పాకిస్తాన్ మానవ హక్కుల శాఖ మంత్రిగా కూడా నియమితురాలైంది. భార్య పాకిస్తాన్లో, భర్త యాసిన్ మాత్రం భారత్లోని తిహార్ జైల్లో ఉంటూ తీవ్రమైన ఎడబాటును అనుభవిస్తున్నారు. తమ ఎడబాటు ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో పాక్ సేనలకు చిక్కిన భారత జవాను ప్రవీణ్ కుమార్ షా విడుదలవడంతో తనలో ఉన్న అక్కసును వెళ్లగక్కుతోంది ముషాల్ హుస్సేన్ ముల్లిక్. పీకే షాను అస్త్రంగా చేసుకుని తన భర్త యాసిన్ మాలిక్ ను విడుదల చేయాలని పాక్ డిమాండ్ చేస్తే బాగుండేదని, అద్భుతమైన అవకాశాన్ని పాకిస్తాన్ జారవిడుచుకుందని సూచిస్తోంది. దాదాపు 6.5 ఏళ్లుగా భారత్లోని జైల్లో తన భర్త యాసిన్ అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడని, మే మాసంలోనే హీరింగ్ కూడా వచ్చిందని, ఈలోపు అంతర్జాతీయ మద్దతు కూడగట్టినా బాగుంటుందని యాసిన్ భార్య సూచిస్తోంది. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిన పాక్ పాలకుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. इनकी हर मुमकिन कोशिश हो सकती है कि यासीन साहब को फांसी घाट चढ़ा दिया जाए, अपनी नफरत को जो कश्मीरियों के साथ, और उस वक्त जो उनका हैंगिंग का केस चल रहा है, तो उनकी कोई इतलात नहीं है, कुछ इतलात नहीं है. ఇక యాసిన్ మాలిక్ ఎలాంటి దురాగతాలు చేశాడో భార్య ముషాల్కు తెలుసు. మోడీ సర్కారు యాసిన్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో కూడా ఆమెకు అంచనా ఉంది. అందుకే ఆమె 2023లో రాహుల్ గాంధీకి లేఖ రాసింది. యాసిన్ మాలిక్ కశ్మీర్లో శాంతిని స్థాపించగలడని చెబుతూ ఆయన కేసును పార్లమెంటులో చర్చించాలని విజ్ఞప్తి చేసింది. 1966లో శ్రీనగర్లో పుట్టిన మాలిక్ కశ్మీర్ వేర్పాటు కోసం పనిచేస్తున్నాడు. 1980లలో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులో చేరిపోయాడు. ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్ అనే సంస్థకు నాయకుడిగా వ్యవహరించాడు. 1988లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఐఎస్ఐ శిబిరాల్లో ఆయుధ శిక్షణ పొందాడు. 1989లో జేకేఎల్ఎఫ్లో చేరి దాని కమాండర్ ఇన్ చీఫ్ గా మారాడు. యాసిన్ సోదరులు కూడా మరో గ్రూపులో పనిచేస్తూ 1989లో అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయా సయీద్ను కిడ్నాప్ చేశారు. దాని ఫలితంగా అప్పట్లో 5 ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. 1990లో శ్రీనగర్లోని రావల్పోరాలో 40 మంది భారత వాయుసేన సిబ్బందిపై దాడి చేసి 4 చంపాడన్న ఆరోపణలు కూడా యాసిన్ పై ఉన్నాయి. 1990లో పట్టుబడ్డ యాసిన్ 1994 వరకు జైలులో గడిపాడు. ఉగ్రవాదానికి ఫండింగ్ చేయించడం, దేశద్రోహం, లష్కర్ ఇ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో జేకేఎల్ఎఫ్ పై భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అదే సమయంలో యాసిన్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2022 మేలో టెర్రర్ ఫండింగ్ కేసులో దోషిగా నిర్ధారించారు. దీంతో జీవిత ఖైదు పడింది. ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతునిచ్చాడు మాలిక్.
2009లో పాకిస్తానీ కళాకారిణి ముషాల్ హుస్సేన్ ములిక్ను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉందంటారు. అయితే యాసిన్ మాలిక్ అనే ఉగ్ర ముఠా నాయకుడు పలువురు కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. కాంగ్రెస్ నాయకులకు ఉండే అపరిమితమైన లిబరల్ దృష్టి కారణంగా టెర్రరిస్టు నాయకుల్ని కూడా వారు చర్చలకు ఎంగేజ్ చేసేవారు. మరోవైపు కశ్మీర్లో ఉండే రాజకీయ అవసరాల కారణంగా ఉగ్రవాదుల్లో కొంతమందిని రాజకీయ నాయకులుగా ట్రీట్ చేసేవారు. నిజానికి వారు రాజకీయ నాయకులు కాదని టెర్రరిజానికి రాజకీయ ముసుగు తొడిగి కశ్మీర్ లోయలో విధ్వంసం చేసే పథకాన్ని పన్నుతారని తెలుసు. అయినప్పటికీ రాజకీయ అవసరాలకు లొంగిపోయి యాసిన్ మాలిక్ లాంటి వేర్పాటువాదులకు ఏకంగా ప్రధానితో కలిసే అవకాశం కూడా కల్పించారు. వేర్పాటు అంశంపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో మన్మోహన్ కలిసినప్పుడు తీసిన చిత్రం నెట్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ ఫోటోని కాంగ్రెస్ ను సైతం కంగారు పడేలా చేస్తోంది. 2006లో యాసిన్ మాలిక్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో కలిశాడు. ఈ సమావేశం జమ్మూ కాశ్మీర్లో శాంతి చర్చల్లో భాగంగా జరిగింది. కశ్మీర్ అంశంపై జరిగిన చర్చల్లో ఒక భాగస్వామిగా మన్మోహన్ ట్వీట్ చేశారు. ఒక ఉగ్రవాదితో ప్రధాని సమావేశం కావడం ఏంటని అప్పట్లో వివాదాస్పదమైంది కూడా. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్ యాసిన్ ను వేర్పాటువాద నాయకుడిగా గుర్తించినా శాంతి స్థాపన కోసం చర్చలు జరపడంతో విమర్శలకు తావిచ్చింది. దీన్ని ఉగ్రవాదాన్ని సమర్థించడంగానే రాజకీయ వర్గాల్లో విమర్శలు చెలరేగాయి. ఇక 2019లో ఎన్ఐఏ యాసిన్ ను అరెస్ట్ చేసినప్పుడు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనలోని ధీరత్వాన్ని ప్రశంసించడం విశేషం. జమ్మూ కశ్మీర్ నాయకులైన ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా వంటి వారు కూడా యాసిన్ ను విడుదల చేయాలని వాదించారు. ఇవన్నీ చూస్తుంటే కశ్మీర్లోని వేర్పాటువాదులతో కాంగ్రెస్ నాయకుల పరోక్ష సంబంధాలను అర్థం చేసుకోవచ్చు అంటారు. అయితే యాసిన్ మాలిక్ టెక్నికల్ గా భారతీయుడే అయినా పాకిస్తాన్కు చెందిన ఆర్టిస్టును వివాహం చేసుకోవడంతో ఈ కేసును అంతర్జాతీయ స్థాయిలో సంక్లిష్టమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఏ స్థాయిలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా భారత్లో ఉన్నది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వానికి టెర్రరిస్టుల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసన్నది ప్రపంచం ఎరిగిన రహస్యం. కాబట్టే భారతీయ భద్రతా దళాలను టార్గెట్ చేసి దాడులు చేసిన యాసిన్ అంత ఈజీగా బయటపడే అవకాశం లేదన్న వ్యాఖ్యలు బలంగానే వినిపిస్తున్నాయి. బహుశా ఆ విషయం అర్థం చేసుకుంది కాబట్టి ప్రవీణ్ కుమార్ షాను విడుదల చేయాల్సింది కాదని, యాసిన్ ను విడుదల చేస్తేనే పీకే షాను విడుదల చేస్తామని పాక్ పాలకులు మెలికపెట్టి ఉండాల్సిందని భార్య ముషాల్ ఆడిపోసుకుంటోంది. అంతేకాదు పాక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా దీన్ని ఓ అంతర్జాతీయ అంశంగా మార్చేసి ఆ విధంగానైనా మోడీ సర్కార్ మీద ఒత్తిడి తేవాలని భావిస్తోంది ఈ బ్యూటీ ముషాల్. మరి అంతర్జాతీయ సమాజం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్ను రప్పించుకోగలిగిన మోడీ సర్కార్ యాసిన్ ను విడుదల చేయడానికి అదే అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గుతుందా? అది మాత్రం జరగని పని అంటున్నారు జాతీయవాదులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.